Hello everyone, welcome to another episode of Bate Baz. This is post-match analysis of India versus Pakistan. Excellent game unde asalu. Very low scoring games. ఈ T20 వరల్డ్ కప్ లో ఎక్సెప్ట్ ఆస్ట్రేలియా గేమ్ తప్ప అన్ని మనం లో స్కోరింగ్ చూస్తున్నాం. అయినా కూడా ఇట్లా చేసింగ్ లో బౌలింగ్ మంచిగా చేసి ఇట్లా పీపుల్ ఆర్ డిఫెండింగ్. బట్ ఎస్టర్డేస్ గేమ్ వాజ్ బ్రిలియంట్. అసలు ఛాన్స్ 8% ప్రిడిక్షన్ ఉండే, విన్ ప్రిడిక్షన్ 892 ఉండే. అక్కడి నుంచి ఇండియా వన్. సో ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్. శ్రీకాంత్ బ్రో, వాట్స్ యువర్ అనాలిసిస్ అండ్ టేక్ ఆన్ ద గేమ్? యా అంటే మనం మాట్లాడుకున్నట్టు బేసికలీ ఎనీ 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 సిచ్యువేషన్ ఇప్పుడు 200+ అయినా లేకపోతే 120+ అయినా మ్యాచ్ లాస్ట్ బాల్ దాకా తీసుకెళ్ళి గెలిపిస్తే మ్యాచ్ ఇస్ ఇంట్రెస్టింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ దే ఆర్ స్కోరింగ్ 250 ఆర్ 120. ప్రతి బాల్ ఇంట్రెస్టింగ్. ప్లస్ మనం అనుకున్నాం కదా, ఇంకొకటి ఏంటంటే బౌలర్స్ విల్ విన్ యూ దీస్ కైండ్ ఆఫ్ మ్యాచెస్. బ్యాట్స్మెన్ కష్టం. అంటే ఇక నీకు బౌలింగ్ యూనిట్ వీక్ ఉంటే గానీ యూ విల్ జస్ట్ గివ్ దట్ మ్యాచ్ అవే. 120 ఎనీ డే అసలు మ్యాచ్ ఇచ్చేస్తారు సింపుల్ గా. యూఆర్ లైక్ ఓకే డన్. ఎందుకంటే సెకండ్ కండిషన్స్ ఒకటి చాలా ఇంప్రూవ్ అయినాయి. ఫస్ట్ మనం ఉన్నప్పుడు క్లౌడీ ఉండే, జస్ట్ రెయిన్ బ్రేక్, మధ్యలో ఇంకో బ్రేక్ వచ్చింది. కండిషన్స్ చేంజ్ అయినాక ఐ థింక్ ఆ ఆ పిచ్ కి ఆ వెదర్ లా అంత బౌలింగ్ వేయడం అసలు అమేజింగ్. మేము అదే మేము మేము యాజ్ ఎ గ్రూప్ చూస్తున్నప్పుడు లాస్ట్ 4 hours మధ్యలో స్పిన్నర్ ఒక ఓవర్, ఎందుకంటే అందరికి 1-1 ఓవర్ ఉంది. ఎవరిని వేస్తాడు 16th ఓవర్ 15th ఓవర్ అనుకుంటే హర్షల్ పటేల్తో అదే అక్షర్ పటేల్తో వేయించి క్లోజ్ చేసిండు. ఇమాద్ వసీం గాడు 3-4 డాట్ బాల్స్ ఆడాడు. లైక్ ఎస్, అదే మనకు కావాల్సింది. సిరాజ్ యాక్చువల్గా సిరాజ్ బాగా వేసిండు. అండ్ దెన్ 19th ఓవర్ మోస్ట్ క్రూషియల్ ఓవర్, బుమ్రా వచ్చినాడు, వికెట్, ఈ టుక్ వికెట్. అసలు అమేజింగ్. ఎందుకో అంటే ఇండియా బ్యాటింగ్ ఎంత బాగా ఆడకపోయినా, బట్ దెన్ దే హ్యాడ్ ఇంకా పంత్ గానికి ఇంకా ఇట్స్ లైక్ ఆ రోజు ఆయన లాటరీ తీసుకున్నా ఐ థింక్ హీ వుడ్ హావ్ వన్. సో కిస్మత్ బాగుండే. బ్యాటింగ్ సప్పార్ ఉండే. ఇక దూబే గురించి ఎంత తక్కువ మారితే అంత మంచి. ఐ డోంట్ థింక్ ఇంకొక 2 మ్యాచ్లు ఆడిపించి ఐ థింక్ వెన్ దే గో టు సూపర్ 8 ఐ డోంట్ థింక్ విల్ కంటిన్యూ. అట్లీస్ట్ అనుకుంటున్నా సూపర్ 8 వరకు దే విల్ గివ్ హిమ్ చేంజ్ అయ్యారు. ఇంకొకటి ఏంటంటే అదే పాకిస్తాన్‌లో మెయిన్ ప్రాబ్లమ్ ఏందంటే ప్రెషర్ సిట్యుయేషన్‌లో వాళ్ళు ఆడలేకపోతున్నారు. ఇట్స్ నాట్ జస్ట్ మనమే గాదు. మొన్న యూఎస్ఏతో గూడా అదే ప్రాబ్లమ్ అయింది. ప్రెషర్ సిట్యుయేషన్‌ల జస్ట్ గివింగ్ ఇట్ అవే. వాళ్ళకి తెలియట్లేదు ఎట్లా ఆడాలనేసి. మంచిగుండే అంటిల్ లైక్ 12th, 11th ఓవర్ వరకు దే హాడ్ ఎవ్రీ ఛాన్స్ ఆఫ్ విన్నింగ్ ద మ్యాచ్. దెన్ పోగొట్టుకున్నారు. వాళ్ళు పోగొట్టుకున్నారు అనడం కంటే మనోళ్ళు గూడా దే జస్ట్ బౌల్డ్ బ్రిలియంట్‌లీ, ఫీల్డింగ్ బాగా చేసినారు. అసలెక్కడ సింగిల్ రన్ కూడా ఈజీగా ఇయలేదు. సో అది కమెండబుల్ పర్ఫార్మెన్స్ ఇండియాది. Yeah, నాకు తెలిసి యాక్చువల్లీ రిజ్వాన్ వికెట్ వాజ్ యాక్చువల్లీ ఈవెన్ ఫకర్ జమాన్ కూడా ఐ థింక్ దే వర్ 73 for 2 అప్పుడు 12 overs యాహ్! ఉండే. దే వర్ ఇన్ ఎ వెరీ కంఫర్టబుల్ పొజిషన్. ఈవెన్ హీ ట్రై టు హిట్ 6. ఎందుకో అర్థం యాహ్! కాలేదు. అండ్ దెన్ ఈవెన్ రిజ్వాన్ ఐ థింక్ ఇట్లా వసీం అక్రమ్ ఒక పోస్ట్ మ్యాచ్ లో చెప్తుండే ఇట్లా, యు నో హీ ఈస్ ద బెస్ట్ బౌలర్, యు నో వాడెందుకు దట్ యు ఆడాలి? ఆర్ కంఫర్టబుల్, యాహ్! యూ షుడ్ ప్లే దట్ ఓవర్ ఈజీలీ సో దట్ నెక్స్ట్ ఓవర్స్ నువ్వు కొట్టుకోవచ్చు అని చెప్పి. అండ్ వసీం అక్రమ్ చెప్తుండే ఇట్లా, యూ ఆర్ ఎ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్, యూ షుడ్ నో దిస్. నువ్వు ఎందుకు 6 కొట్టడానికి ఫినిష్ చేయడానికి ట్రై చేస్తున్నావు? అండ్ నో వన్ నోస్. ఫకర్ జమాన్ కూడా అంతే. ఇట్లా దే వర్ వెరీ కంఫర్టబుల్ పొజిషన్. అదే ఫ్రంట్ ఫుట్ వచ్చి ఇట్లా గ్లోకి తగిలి క్యాచ్ వచ్చింది. సో వాళ్ళ చేతిలోనే ఇచ్చుకోరు. అంటే ఎస్, అంటే బుమ్రా ఎక్సెప్షనల్ బౌలింగ్ అండ్ ఈవెన్ సిరాజ్ అండ్ ఎవ్రీ వన్. హర్షదీప్ ఒక టెన్షన్ పెట్టింది నాకు లాస్ట్ ఓవర్. అంటే ముందర రన్స్ ఇచ్చిండు, సో లాస్ట్ ఓవర్ ఎట్లా వేసారు అనుకున్నా, బట్ హీ డిడ్ గుడ్ యాక్చువల్లీ. బట్ ఎక్సెప్షనల్ బౌలింగ్. బట్ ఇన్ ద సేమ్ వే పాకిస్తాన్ వాళ్ళు ఇచ్చేసారు లిటరల్లీ యాహ్! చెప్పాలంటే. అంటే దే కుడ్ హావ్ ప్లేడ్. అంటే నువ్వు నార్మల్ గల్లీ క్రికెట్ ఆడిన వాళ్ళకి కూడా తెలుసు, అంటే టేక్ సింగిల్స్, ఇట్లా సింగిల్ డబుల్స్ తీసుకుంటే ఇట్లా యూ విల్ విన్ అదే గేమ్ అన్నప్పుడు యూ షుడెంట్ టేక్ రిస్క్ అని చెప్పి. ఇట్స్ అ సింపుల్ థింగ్. ఐ డోంట్ నో వాట్ దే డిడ్. బట్ బ్యాటింగ్ వస్తే ఐ థింక్ దుబే బదులు వెన్ హీస్ నాట్ బౌలింగ్ ఐ థింక్ మేబీ దే విల్ ట్రై శాంసన్ ఇన్ మై ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు ఇక కుల్దీప్ నన్న చాలా తెచ్చినా కూడా వాళ్ళకి ఓవర్లో ఆల్రెడీ వీళ్ళకి జడేజాకి అక్షర్కి ఫుల్ కోట రావట్లేదు. సో నాకు తెలిసి అండ్ దే ఆర్ డూయింగ్ గుడ్, అక్షర్ అండ్ జడేజా ఎవ్రీ వన్ డూయింగ్ గుడ్. సో అప్పుడు వాళ్ళు తీసుకొస్తారో లేదో తెలియదు. బట్ ఐ థింక్ బ్యాటింగ్ ఎవ్రీ వన్ ఈస్ ఫెయిలింగ్. అంటే నాట్ జస్ట్ ఇండియా పాకిస్తాన్, కాకపోతే సౌత్ ఆఫ్రికా చూసిన, బంగ్లాదేశ్ టాప్ ఆర్డర్ ఈస్ నాట్
ప్లేయింగ్ కరెక్ట్లీ. అది జస్ట్ పిచ్ అండ్ బాల్ అట్లా వస్తున్నట్టుంది. సో ఐ థింక్ మేబీ ఇఫ్ దుబే ఇస్ నాట్ ప్లేయింగ్, ఐ థింక్ దే మైట్ హ్యావ్ టు ట్రై శాంసంగ్, జస్ట్ నే నే జస్ట్ యాజ్ అన్ నే ఆప్షన్. యాహ్! నేను బట్ అనుకోవడం ఏందంటే జైస్వాల్‌ని తీసుకొచ్చి జస్ట్ ఒక ఆర్డర్ డౌన్ యా అంతే. యా కోహ్లీ డౌను, మళ్ళా పంత్, యా సూర్యకుమార్ పంత్ అండ్ దెన్ మిగతా హార్దిక్ పాండ్యా వీళ్ళందరూ. ఐ థింక్ జైస్వాల్ నేను నా పర్సనల్‌గా ఏందంటే జైస్వాల్ వస్తే మనకేందంటే ఇట్స్ నాట్ కోహ్లీ మిస్టేక్ కూడా కాదు. హి ఈస్ ఆల్సో ప్లేయింగ్ గుడ్. ఆడిన షాట్స్ బానే ఉంటాయి. కానీ యా ఆయన వికెట్ పడిపోవడం వల్ల ఏమవుతుందంటే అంటే అపోజిషన్ టీమ్‌కి ఇట్స్ లైక్ యూ ఆర్ బూస్ట్, యా అది కాన్ఫిడెన్స్ బూస్ట్ అది. యా కోహ్లీ వికెట్ నువ్వు ఫస్ట్‌లో తీసినా ఫస్ట్ ఓవర్‌కి తీయడానికి, 90th ఓవర్ తీయడానికి చాలా తేడా ఉంటుంది. అవును. అవును. యాహ్! ఐ థింక్ మేబీ అంటే జస్ట్ ఈ లీగ్ స్టేజెస్ నాకు తెలిసి హి విల్ యాహ్! కంటిన్యూ. ఇఫ్ హి డస్ ఇట్ గుడ్, ఐ థింక్ హి విల్ కంటిన్యూ. లేకపోతే ఐ థింక్ హి విల్ ప్లే వన్ డౌన్ అండ్ జైస్వాల్ విల్ కమ్. యాహ్! ఆహ్, బట్ అదర్ దాన్ దట్ నో చేంజెస్. ఐ థింక్ ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ కంపల్సరీ ఉంటారు ఈ యాహ్! పిచెస్‌కి, అండ్ ఎస్పెషల్లీ వెస్ట్ ఇండీస్‌కెళ్తే అక్కడ కూడా కంపల్సరీ ఉంటారు. బట్ ఓవరాల్ వెరీ గుడ్ గేమ్. ఆహ్, అండ్ ఇట్లా ఇంత 6 రన్స్‌తో ఓడిపోతారని అయితే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ సో నౌ విల్ టాక్ అబౌట్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ బంగ్లాదేశ్ గేమ్. దట్ ఈస్ అనదర్ ఇంట్రెస్టింగ్ గేమ్ దట్ హ్యాపెండ్ టుడే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌత్ ఆఫ్రికా టాప్ ఆర్డర్ ఆల్ గేమ్స్ ఫెయిల్ అయింది లిటరల్లీ. లిటరల్లీ యాహ్! ఇప్పటిదాకా 3 గేమ్స్ ఆల్ గేమ్స్ ఇట్లా ఫెయిల్ అయింది. ఐ థింక్ డికాక్ ఒక మ్యాచ్ ఆడినట్టున్నాడు 40 రన్స్ అండ్ ఈ రోజు 18. బట్ రీజా ఈస్ ఫెయిలింగ్, మార్క్రమ్ ఈస్ ఫెయిలింగ్. ఈ రోజు క్లాసన్ ఆడిండు, లేకపోతే ముందర 2 మ్యాచెస్ హి వాస్ ఫెయిలింగ్. సో ఓన్లీ మిడిల్ ఆర్డర్ ఇట్లా సౌత్ ఆఫ్రికా కొంచెం ఇట్లా సేవ్ చేస్తుంది అబౌవ్ 100 రన్స్. బట్ ఈ రోజు కూడా ఐ థింక్ దే వర్ లైక్ 23 ఫర్ 4 ఆర్ 4 సంథింగ్ యాహ్! కదా వాళ్ళు కూడా. బట్ బౌలర్స్ ఆర్ డూయింగ్ రియలీ గ్రేట్. హ్మ్. ఎస్పెషల్లీ ఈరోజు తంజిమ్ షమి సంజీవ్ సైకిల్. 3 యాహ్! వికెట్స్, ఆసమ్ గుడ్ బౌలింగ్. బంగ్లాదేశ్ చేతులారా పోగొట్టుకోరు అనిపించింది. అదే దే కుడ్ హావ్, అంటే ఇట్స్ హార్డ్ టు బ్యాట్ చూస్తున్నాం అన్ని మ్యాచెస్ లో. కాకపోతే ఇట్లా దే కుడ్ హావ్ ఇట్లా రొటేటెడ్ మస్ట్, చాలా డాట్ బాల్స్ వచ్చిండే. అండ్ సౌత్ ఆఫ్రికా బిగ్ బూస్ట్ ఇస్ నాట్ ఏ అసలు యాహ్! ఐపీఎల్ అసలు ఏం హ్మ్. ఆడతలేడు. బట్ వరల్డ్ కప్ హీ యూజువలీ ప్లేస్ గుడ్ ఇన్ వరల్డ్ కప్స్ అండ్ హీఈస్ హ్మ్. ప్రూవింగ్ దట్ అగైన్. లైక్ ఫస్ట్ త్రీ మ్యాచెస్ లో హీ హెస్ డన్ ఎక్సెప్షనల్లీ వెల్. బట్ యా నువ్వు చెప్పు ఇట్లా ఏమనుకుంటున్నావు? హౌ వాజ్ ద మ్యాచ్ ఫర్ యూ? యాహ్! అంటే ఇప్పుడు మనం సౌత్ ఆఫ్రికా వికెట్స్ నేను లైవ్ చూడలేదు. బట్ ఐ సా ద హైలైట్స్. సౌత్ ఆఫ్రికా మ్యాచ్‌లో మీకు మనకి బౌలింగ్ చూస్తే వాళ్ళు ఔట్ అయిన బాల్‌లన్నీ ఇట్ వాస్ డీసెంట్ గుడ్ బౌలింగ్. సో, వాళ్ళు వికెట్ త్రో అవే అయితే చేయలేదు. ఆహ్, క్లాసెన్ లోవర్ డౌన్ ద ఆర్డర్ ఎందుకు ఇంపార్టెంట్ వాళ్ళకి, అండ్ మిల్లర్ సో కాల్డ్ ఫినిషర్. వాళ్ళిద్దరు అసలు 2 మ్యాచెస్‌లో మిల్లర్ ఒక్కడే బేసికల్లీ టర్న్ ద మ్యాచ్. అంతకుముందు నెదర్లాండ్స్‌తోని, ఇప్పుడు ఇవాళ బంగ్లాదేశ్‌తోని. ఆహ్, వీళ్ళకి నువ్వన్నట్టు నార్చే ఒకటే గాదు. ఐ థింక్ మహారాజ్ ఈస్ ప్లేయింగ్ వెరీ క్రూషియల్ రోల్. వాడు మొన్న అంటే స్పిన్నర్‌ల యూజువల్ ఒకటే స్పిన్నర్ ఉంటాడు. సౌత్ ఆఫ్రికా ప్రిటీ మచ్ వాళ్ళు నలుగురు పేసర్స్ అండ్ ఒకటే స్పిన్నర్. వీడు అసలు హీస్ బౌలింగ్ ఎక్సెప్షనల్లీ వెల్. అంటే నాకెందుకో మరి ఏందో అందరూ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ ఉన్నారు. ఆల్‌మోస్ట్ ఒక ఒక్కొక్క టీమ్‌కి సో కాల్డ్ బెస్ట్ బౌలింగ్ లాగా. అట్‌లీస్ట్ కన్సిస్టెంట్ టాప్‌లో గెలుస్తున్న టీమ్స్‌కి. ఆహ్, అది గాకుండా మనం అన్నట్టు స్టబ్స్, క్లాసెన్ అండ్ మిల్లర్ ఈ ముగ్గురు ఇఫ్ ద టాప్ ఆర్డర్ ఫెయిల్స్ దీస్ గైస్ ఆర్ ప్లేయింగ్ రియల్లీ గుడ్. మార్క్రమ్‌ని మనము ఆ బాల్ అసలు ఎక్సెప్షనల్ బాల్. బౌల్డ్ అయిన దానికి ఐ మీన్ యూ కెనాట్ డూ మచ్. కానీ యా హిస్ క్యాచింగ్ ఈస్ అమేజింగ్ అట్ లాంగ్ ఆన్ ఆర్ లాంగ్ ఆఫ్. అక్కడ అసలు హి హి అంటే ఈజీగా క్యాచ్‌లు పడతాడు. వి హావ్ సీన్ నాట్ ఓన్లీ థిస్ మనకు మన లీగ్ ఐపీఎల్ అక్కడ గూడా బానే చూసినాం గానీ, హీస్ ఇవాళైతే వాడి క్యాచింగ్ అమేజింగ్. ఎక్కడ పోయినా ఆయననే పడుతున్నాడు. క్యూడీకే గేవ్ గుడ్ స్టార్ట్. సో, క్యూడీకే మెచ్చుకోవాల్సిందేంటంటే ఆ పిచ్ మీద అంత గట్టిగా ఆడిండు. ఇన్‌ఫాక్ట్ ఫస్ట్ 2, 3 ఓవర్స్‌లో గట్టిగానే ఆడిండు. ఇఫ్ హి హాడ్ స్టేడ్ ఫర్ అట్‌లీస్ట్ అనదర్ 2, 3 ఓవర్స్ ఈజీగా 120, 130 ఈజీగా అయితుండే. సో, అది కొంచెం ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ వాళ్ళు అప్లై చేయట్లేదా? లేకపోతే దే ఆర్ నాట్ రీడింగ్ ద పిచ్. ఐ డోంట్ నో. బట్ అదైతే ఉంది. కానీ నాకు బంగ్లాదేశ్‌తో ఒకటే కంప్లెయింట్ ఏందంటే వెన్ యూ హ్యాడ్ దట్ మిడిల్ ఆర్డర్‌లో బాగా ఆడుతున్నప్పుడు ఆహ్, దే కుడ్ హావ్ పుష్డ్ అగైన్. దే కుడ్ హావ్ పుష్డ్ టు నాట్ టేక్ ఇట్ టు లాస్ట్ బాల్. ఎందుకంటే చాలా మటుకు మనం చూసిన అంటే న్యూయార్క్ పిచ్ ఇది ఫస్ట్ మ్యాచ్ కాదు కదా! చూస్తున్నదేంటంటే లాస్ట్ 2-3 ఓవర్స్ ఈస్ వెరీ టఫ్ టు గెట్ రన్స్. సో, అది
ఐ థింక్ దే మిస్ దట్ పాయింట్. మేబీ నిన్న పాకిస్తాన్ అదే ట్రై చేసిందేమో విచ్ వి డోంట్ నో. బట్ వీళ్ళు Yeah. చేయాల్సింది వీళ్ళకి వికెట్స్ కూడా ఇన్ హ్యాండ్ ఉండే. మహమూదుల్లా అందరూ ఉండే. బట్ సమ్‌హౌ దే మిస్డ్ ఇట్. Yeah. Yeah, I think Hriday and Mohammedullah played really well. Especially Hriday actually అంటే attacking అంటే even though he played run a ball కాకపోతే attacking nature it was really good. కాకపోతే unfortunate గా he was got out. లేకపోతే I think they would have won. కాకపోతే too many dot balls. అదే లాస్ట్ వరకు ఎందుకు తీసుకపోతారు? అదే they should just rotate the strike and finish it off. But I think ఈవెన్ బ్యాటింగ్ ఇస్ హార్డ్. సో అందుకనే అయితలేదు అనుకుంటా. బట్ బంగ్లాదేశ్ విన్ అయి ఉంటే ఐ థింక్ ఇట్ వుడ్ హావ్ బీన్ మచ్ వర్స్ ఫర్ శ్రీలంక. ఆల్రెడీ శ్రీలంక ఇస్ ఇన్ బ్యాడ్ షేప్ ఇప్పుడు టేబుల్ Yeah. లో. బట్ బంగ్లాదేశ్ విన్ అయి ఉంటే ఐ థింక్ ఇట్ వుడ్ హావ్ Yeah, బీన్ it would have been simple. సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్ Yeah. అంటే అక్కడ మంచిగా. యా బట్ స్టిల్ ఐ థింక్ బంగ్లాదేశ్ ఈజ్ ఇన్ గుడ్ షేప్. చూద్దాం ఏం చేస్తుందో. వీళ్ళ గ్రూప్ లో న్యూజిలాండ్ ఉన్నారా నెక్స్ట్? కాదు కదా? లేదు, వీళ్ళ గ్రూప్ న్యూజిలాండ్, వెస్ట్ ఇండీస్, ఆఫ్ఘనిస్తాన్ ఒక గ్రూప్. ఆఫ్ఘనిస్తాన్ అక్కడ న్యూజిలాండ్ ఇస్ ఇన్ అక్కడ ప్రెషర్. న్యూజిలాండ్ ఇస్ ఇన్ టఫ్. ఇక్కడ నెదర్లాండ్స్, నేపాల్ ఉంది. సో నెదర్లాండ్స్ కూడా 2 పాయింట్స్ మీద ఉంది. సో దే లాస్ట్ 1. సో యా శ్రీలంకకే చూడాలి. టఫ్, వెరీ టఫ్ స్పాట్ యాక్చువల్లీ. యా శ్రీలంక చేతిలో ఓడిపోతుంది స్వామి. ఐ మీన్ దే ఆర్ నాట్ ఈవెన్ అప్లై అసలు. ఎనీవేస్ వాళ్ళ మ్యాచెస్ లో మారుతాం కానీ ఈ 2 మ్యాచ్లు లో స్కోరింగ్ అయినా కూడా వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచెస్. yes yeah yeah ప్రతిసారి starting ప్రతిరోజు బ్యాట్స్మెన్స్ ఉండదు. మాకు కూడా రోజులు వస్తాయని బౌలర్స్ ప్రూవ్ చేస్తున్నారు. స్టార్టింగ్ లో ఏదో సప్పగుండే కొంచెం వరల్డ్ కప్ స్టార్టింగ్ లో. కాకపోతే ఇట్స్ గెటింగ్ ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. సో టేబుల్ మంచి అంటే అసోసియేట్ నేషన్స్ ఆర్ ప్లేయింగ్ రియలీ గుడ్. అది దట్ ఈస్ రియలీ ఎక్సెప్షనల్. సో విల్ సీ. సో దాట్స్ అవర్ ఎపిసోడ్ ఫర్ బర్త్డే బాజ్. విల్ కమ్ బ్యాక్ విత్ అనదర్ ఎపిసోడ్. Until then, please do like, share and subscribe.